ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కొందరు తెలుగు విద్యార్థులు మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడే తత్వం అనే ఆయుధాలతో ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఐఐటి విద్యార్థులకు దీటుగా కర్నూలు ఐఐటి డిఎం విద్యార్థులు దిగ్గజ సంస్థల నుంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. 3 విద్యార్థులు 50 లక్షల రూపాయలకు పైగా వార్షిక వేతనంతో ఆఫర్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బీటెక్ పూర్తయితే చాలు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడొచ్చనే కోటి ఆశలతో విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యాక కొందరు సాధారణ వేతనాలతో సరిపెట్టుకుంటుంటే ప్రతిభావంతులు మాత్రం మంచి ప్యాకేజీలతో కార్పొరేట్ కంపెనీలను ఆకర్షిస్తున్నారు. కర్నూలు ఐఐటిడిఎంలో ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన 3 విద్యార్థులు అమెజాన్, సూపర్ మనీ వంటి దిగ్గజ సంస్థల్లో భారీ ప్యాకేజీలతో మెరిశారు. వీరంతా కర్నూలు ఐఐటిడిఎంలో చదువుకున్న 2022-26 బ్యాచ్ విద్యార్థులు. ఇటీవలే వర్సిటీలో జరిగిన 8వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రముఖ మృదంగ విద్వాంసులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా మెడల్స్ సాధించిన ప్రతిభావంతులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులందరూ పట్టాలు అందుకున్నారు. కోనసీమ జిల్లాకు చెందిన ఈ యువతి సుగుణశ్రీ. సొంత జిల్లాలో 10వ తరగతి చదివిన సుగుణశ్రీ ఇంటర్ తర్వాత జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చాటి కర్నూలు ఐఐటిలో సిఎస్ఈ సీటు సాధించింది. 4 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి అకాడమిక్స్తో పాటు కోడింగ్, లైవ్ ప్రాజెక్టులపై పట్టు సాధించి 2వ ఏడాదిలోనే అమెజాన్లో ఇంటర్న్షిప్ దక్కించుకుంది. 4వ ఏడాదిలో స్టైపెండ్తో పనిచేస్తూనే ప్రస్తుతం 46 లక్షల రూపాయల వార్షిక వేతనంతో పర్మనెంట్ జాబ్ ఆఫర్ సొంతం చేసుకుంది. సెకండ్ ఇయర్ తర్వాత అమెజాన్ లో 2 months ఇంటర్న్షిప్ చేశాను. 4th ఇయర్ లో 7 months క్యాష్ ఫ్రీ పేమెంట్స్ లో ఇంటర్న్షిప్ చేశాను. ఇప్పుడు అమెజాన్ లో ప్లేస్ అయ్యాను. 46 CTC LP విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ TPO. బీటెక్ CSC కంప్లీట్ అయింది. అండ్ ఆల్సో బిట్ స్క్వాడ్ అని చెప్పి కోడింగ్ క్లబ్ ని స్టార్ట్ చేశాము. దాని వల్ల చాలా మందికి హెల్ప్ అయింది. కోడింగ్ కాంటెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. DSA మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఓన్లీ. అది చాలా మందికి ప్లేస్మెంట్స్ కి కానీ ఇంటర్వ్యూస్ కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. దాంట్లో నేను కోఆర్డినేటర్ కింద ఉండేవాను. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ప్రౌడ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సుగుణశ్రీ 46 లక్షల ప్యాకేజీతో అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీలో ఉద్యోగం సాధించడంపై తల్లిదండ్రులు, సోదరుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయి ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చదివి జేఈ మెయిన్స్ ద్వారా ఈ కాలేజీలో రావడం జరిగిందండి. ఈ కాలేజీ మా అమ్మాయి అభివృద్ధికి మంచి ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి బోధనా విధానం కానీ మా అమ్మాయిని అన్ని రకాలుగా మౌల్డ్ జరిగి ప్లేస్మెంట్లో 1 of the top 5లో ఉండేలాగా 46 lakhs CTC తోటి అమెజాన్లో సెలెక్ట్ అయిందండి. ఈ ప్లాట్ఫామ్ని మేము జీవితంలో మర్చిపోలేమండి. చాలా సంతోషం అండి. కష్టపడి చదివింది. 10th దాకా మా ఊరి దగ్గరే చదువుకుంది. ఇంటర్ విజయవాడలో చదివింది. బీటెక్ ఇక్కడ చదివింది. ప్రూవ్ చేసింది ర్యాంక్ కాదు, టాలెంట్ తో బయటకు రావచ్చు అని. తన హార్డ్ వర్క్ అండి, చాలా కష్టపడింది. సో దట్ పేడ్ ఆఫ్. మహేష్, నితీష్ కుమార్ అనే మరో 2 విద్యార్థులు ఏకంగా 65 లక్షల రూపాయల వార్షిక వేతనంతో సూపర్ మనీ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహేష్ 2022లో జేఈఈ మెయిన్స్ ద్వారా సిఎస్ఈలో చేరాడు. కేవలం క్లాస్ రూమ్ చదువులకే పరిమితం కాకుండా మొదటి ఏడాది నుంచే ఇండస్ట్రీకి అవసరమైన అడ్వాన్స్డ్ కోడింగ్ విధానాలు, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. మార్కులు మాత్రమే ముఖ్యం కాదని, తోటి విద్యార్థుల కంటే మనం ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నాం, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగి ఉన్నామనేదే మనల్ని టాపర్గా నిలబెడుతుందంటున్నాడు మహేష్. నేను సిఎస్సి చదివాను. నేను సూపర్ మనీలో ప్లేస్ అయ్యాను రీసెంట్లీ. బేస్ 18 lakhs అండ్ CTC 65. CTC అంటే ఎవ్రీ ఇయర్ కాదు, CTC అండ్ బేస్ 18 lakhs. కోడింగ్ అవన్నీ జస్ట్ బేసిక్స్ ఆర్ నార్మల్ ఉంటుంది అకాడమిక్స్లో. అది కాకుండా ఎక్స్ట్రా ఇన్-డెప్త్ DSAR ప్రాజెక్ట్స్ అదర్ దాన్ అకాడమిక్స్ ఎక్స్ట్రా చేసుకుంటే అదర్ క్యాండిడేట్స్ కంటే మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది. భారీ ప్యాకేజీలే కాదు, అకాడమిక్స్లోనూ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ వరించాయి.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సాయి భవ్య బీటెక్ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులో టాపర్గా నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అమ్మాయిల విభాగంలో టాప్ ర్యాంక్ సాధించినందుకు గాను రజతం కూడా దక్కింది. అలాగే సిఎస్ఈ విభాగంలో టాపర్గా నిలిచిన మరో విద్యార్థి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. IIITDM కర్నూల్లో బీటెక్ ఏఐ అండ్ డిఎస్ కంప్లీట్ చేశాను. నాకు కాన్వొకేషన్లో 2 మెడల్స్ వచ్చాయి. ఒకటి బ్రాంచ్ టాపర్ ఏఐ అండ్ డిఎస్కి, ఇంకొకటి గర్ల్స్ టాపర్ ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్లో. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, 2 మెడల్స్ వచ్చాయి. క్లాసెస్లో టీచర్స్ చెప్పింది, తర్వాత నేను చదువుకున్నది అన్నీ, అండ్ మా పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళ సహకారంతో నాకు ఈ గోల్డ్ మెడల్ రావడం సాధ్యమైంది. My primary strategy for academics used to be to come to classes and just focus in the classroom. Whatever limited self-study is required, I do that. Before exams, I used to prepare. But it's mostly because I enjoyed the classes thoroughly. I listened in the classes and that's about it. I received a silver medal for securing the highest CGPA in the computer science branch. And I received a gold medal for securing the highest CGPA among all the branches for BTech 2026. Future plans, as of now, I'm working as a research and development engineer at a company in Hyderabad, and I do plan to take research ahead, proceed in research. I may in future consider a PhD or a MTech. సరైన నైపుణ్యం, పట్టుదల ఉంటే ఎలాంటి ఆర్థిక మందగమనాన్నైనా ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కర్నూలు IIIT విద్యార్థులు నిరూపించారు.